ఒక అడవిలో ఒక వేటగాడు పులిని వేటాడుతున్నాడు. పులి పారిపోతూ ఉంది. ఆ వేటగాడు బాణాలతో గొడ్డలితో పులి పైకి విసిరేస్తున్నాడు. పులి పారిపోతూ ఉన్నది. అప్పుడు వేటగాడి దగ్గర ఉన్న బాణాలు అయిపోయాయి అని గమనించిన పులి వేటగాడినే వెంబడించింది. వేటగాడు పారిపోసాగాడు. ఒక చెట్టుమీద కోతి కూర్చొని ఉన్నది. వేటగాడు కోతిని రక్షించు అన్నాడు. చేయి అందించింది. పులి చూసి కోతితో ఇలా అన్నది. కోతి, వేటగాడిని కిందకి తోసై, అతను నిన్ను సంపేస్తాడు. అప్పుడు కోతి, లేదు, నన్ను రక్షించు అని వచ్చిన వాళ్ళను నేను మోసము చేయను. అప్పుడు ఆ పులి, ఈ కోతి అసలు వినదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కోతితో వేటగాడు, నీవోల్లో పడుకోవచ్చా? బాగా అలసిపోయాను. అప్పుడు కోతి, సరే అన్నది. తరువాత, నేను కూడా అలసిపోయాను, నీవోల్లో పడుకుంటా అన్నది కోతి. వేటగాడు, సరే అన్నాడు. నీవోల్లో పడుకోవచ్చా? బాగా అలసిపోయాను. తరువాత, నేను కూడా అలసిపోయాను, నీవోల్లో పడుకుంటా అన్నది కోతి. వేటగాడు, సరే అన్నాడు. మళ్ళీ పులి తిరిగి వచ్చింది. వేటగాడా, కోతి నిద్రపోయింది. నాకు నువ్వైనా ఒకటే, కోతి అయినా ఒకటే. ఒకసారి నాకు కడుపు నిండింది అంటే ఇంకా నాకే మొద్దు. అప్పుడు వేటగాడు కోతిని కిందకు తోసేస్తాడు. కోతి కొమ్మని పట్టుకొని పైకి ఎగిరింది. అప్పుడు వేటగాడు కోతిని కిందకు తోసేస్తాడు. కోతి కొమ్మని పట్టుకొని పైకి ఎగిరింది. కథలోని నీతి ఏంటి అంటే, మానవుడు గుణము చాలా ఘోరమైనది అని తెలుస్తున్నది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.